నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. మహేష్ బాబు చూపులు లిలియానాకు తెలుస్తున్నాయి కానీ నా చూపులు దీనికి ఎప్పుడు తెలుస్తాయో. ఐ లవ్ యు సో మచ్. ఏంటి చైత్ర ఇది? బా తగలబడిపోయింది. కార్చుకోవడం మానేసి కాఫీ చల్లారిపోతుంది తాగు. అది కాదు చైత్ర, సారీ. లేకపోతే ఏంటి, ఏదో డిగ్రీ క్లాస్మేట్వి కదా అని కలుద్దామని వచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే నువ్వు ఆ అమ్మాయిని తినేసేలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు. ఛీ వేస్ట్ ఫెలో. ఏం చేయని చెప్పు. అసలే అమ్మాయిలు తక్కువ కదా. ఇప్పటి నుంచే ట్రై చేస్తే పెళ్లి టైంకి ఎవరో ఒకరు సెట్ అవుతారని. హలో, ఎరా అజ్జు, ఎక్కడరా? నేను చైత్రతో కాఫీ షాప్కి వచ్చారా? సరే కానీ రేపు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి అండ్ చైత్ర కూడా చెప్పు. ఇదిగోరా, చైత్రకే ఇస్తున్నా, చెప్పు. హ్మ్? అజ్జు. హే అజ్జు. హే చైత్ర, రేపు మన వరకు లంచ్ ప్లాన్ చేశా, ఇంటికి వచ్చేయండి. అఫ్ఫో సడన్లీ లంచ్ ఏంటి సంగతి? చెప్పను, సర్ప్రైజ్, వచ్చాక చెప్తా. సరే వస్తాను. ఏంటి వస్తా అంటున్నావు? వాణ్ణి కూడా నువ్వే తీసుకురా, అసలుకే సార్ చాలా బిజీ కదా. సరే నేను తీసుకొస్తానులే. ఓకే బాయ్. బాయ్. ఏంటి నన్ను తీసుకొస్తా అని మాటిస్తున్నావు? నా పర్మిషన్ అడగవా? అలా అయితే నువ్వు రావా? సరే నేను ఏ చెప్పేస్తాను లేదు అజ్జుకి. లేదు లేదు లేదు, ఏదో జోక్గా అన్నాను, సరదాగా అన్నాను. అమ్మో, దీంతో పెట్టుకుంటే అంతే. అక్కడుంది. హలో చైత్ర, చైత్ర. హలో ఎంతసేపు రా? అజ్జు వెయిటింగ్ అక్కడ, త్వరగా రా. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, ఒక్క 5 minutes. హాయ్ రాజు. రేయ్ హాయ్, మీకోసం వెయిట్ చేస్తున్నా. హాయ్ చైత్ర, హలో ఎలా ఉన్నావు? బాగున్నా. రండ్రా.
ఏంటి రాజు సర్ప్రైజ్ అన్నావు ఏంటి కదా నా బ్యాచిలర్ లైఫ్కి తెరపడబోతుందిరా. అంటే పెళ్లి ఫిక్స్ అయిందా అవునరా. ఓ కంగ్రాట్స్ మ్యాన్ హే ఎవరా అమ్మాయి చూపించిన ఫియాన్సీ ఫోటో హే, నేను చూస్తాలే. ఆ ఒక్క ఫోటోని చూడు. హా నాకు తెలుసులే. అవునరా, మరి నీ పెళ్ళెప్పుడు? ఏమోరా నా దేవత ఎప్పుడు కనిస్తే అప్పుడు ఎవరా దేవత? ఇంకా ఎవరైనా ఫిక్స్ అవ్వలేరా వెయిటింగ్ ఈడు మారడు. చైత్ర, ఇంకెన్నాళ్ళు ఇలా మౌనంగా? చెప్పేచ్చు కదా వాడికి. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను మాట్లాడతా వాడితో. నో వద్దు. వాడి మనసులో నా స్థానం ఏంటో తెలిసేంత వరకు నేను వాడికి చెప్పలేను. అయినా వాడు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, కానీ వాడి స్నేహం దూరం అయితే మాత్రం నేను తట్టుకోలేను. మిమ్మల్ని చూస్తుంటే చాలా కుళ్ళుగా ఉంది తెలుసా. సరే పద వెళ్దాం. పద. అక్కడే ఉన్నాడు. ఏంట్రా ఇంతసేపు మాట్లాడుకున్నారు నా గురించేనా అవునరా, ఇప్పటివరకు నీ తెలివితేటల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా అజ్జు నువ్వు కాసేపు ఊరుకుంటావా? హ్మ్, చెప్పేసిందా అప్పుడు కాలేజీలో నిన్న కాఫీ షాప్లో అంతా చెప్పేసిందా తానేం చెప్పలేదు, అన్నీ నువ్వే చెప్తున్నావు. అయినా నేనెవరిని చూస్తే నీకెందుకు అప్పుడెప్పుడో కాలేజీలో సత్యాన్ని చూస్తుంటే నువ్వు చూసుకో అంటూ కోపంగా వెళ్ళిపోయావు నిన్న కాఫీ షాప్లో అమ్మాయికి సైట్ కొడుతుంటే పద పద అంటూ లాక్కొచ్చేసావు చైత్ర, చైత్ర చైత్ర అరే ఎందుకలా హ్మ్. ఏంట్రా అరే నీకు నవ్వెలా వస్తుందిరా? అరే 4 years కాలేజ్లో నీకు చైత్రకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాలేజ్ మొత్తానికి తెలుసురా. కానీ నీ మనసులో చైత్ర స్థానం ఏంటి ఎప్పుడన్నా ఆలోచించావా? హ్మ్. చైత్ర నీకు విషయం చెప్పాలి నేనేం విన్ను. చైత్ర నేనేం విన్నని చెప్పా కదా. చైత్ర ఈరోజు నేను నీకు చెప్పాలి నువ్వు వినాలి నేను విన్ను. అరే నువ్వు లేకుండా నేను ఏ అమ్మాయి కూడా సైట్ కొట్టలే తెలుసా అదే ఆ కాలేజీలో ఆ కాఫీ షాప్లో అసలు ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నీతో చెప్దామని ఐ వద్దు చెప్పొద్దు. అమ్మయ్యా, మీకెలా ఉందో గాని నాకు మాత్రం 6 సంవత్సరాల భారం దిగిపోయినట్టుందిరా. పదండి, మీ లవ్ని నా బ్యాచులర్ పార్టీతో ఎంజాయ్ చేద్దాం. ఈ ప్రపంచంలో ప్రేమకు అనేక నిర్వచనాలు ఉండొచ్చు. అలాగే ఒక వ్యక్తి మీద ప్రేమ కలగడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ నా దృష్టిలో ప్రేమంటే చెప్తే తెలిసే పదం కాదు, అనుభవిస్తే తెలిసే ఒక భావం. దాని అనుభవం కలగాలంటే 2 మనసులు ఉండాలి, వాటి మధ్య ఓ బంధం ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ నిజమవుతుంది.